రాకుంటే మీరు ఎందుకు చేయలేకపోయినరు? ఈరోజు రేపటి నుండి సమ్మె అనంగా ఈరోజు పిలుస్తారు, రాత్రి 9 గంటల వరకు కూర్చోబెడతారు. మీరు సమ్మె ఆపండి, ఇంకో నెల రోజులు టైం ఇవ్వమని అడుగుతారు. ఇది దేనికి సంకేతం? ఈరోజు కావాలని ఈరోజు ఒక ఉద్యమకారుడు, ఒక సగటు మనిషి, ఒక కుటుంబ పెద్ద శంకర్ గౌడ్ గారు ఈరోజు మేము ట్రాప్లో పడ్డామనే ఆలోచనకి ఏ రోజైతే వచ్చిందో, నాకు రాత్రి పొద్దుగాల ఈరోజు తెల్లారికెళ్ళి దాదాపు ఇప్పటి వరకు అన్ని డిపార్ట్మెంట్లకి కొన్ని వందల ఫోన్లు ఈరోజు వచ్చినాయి. వందల ఫోన్లు, మీరు నమ్ముతారు వందల ఫోన్లు ఈరోజు నాకు వచ్చినాయి. ఎందుకంటే ఈరోజు నేను చాలా బలంగా అంటే యూనియన్లన్నీ ఒక తాటి మీదకి వచ్చినాయి. యూనియన్లు ఒక పిలిపించింది, దానికి ఈరోజు అన్ని డిపోలలో వాళ్ళు ఆపినరు, అన్ని డిపోలలో బస్సులు అనేది ఆగిపోయిన తర్వాత ఈరోజు మేఘా కృష్ణారెడ్డి అనే టోనికి నేను మేఘా కృష్ణారెడ్డి చరిత్ర చెప్తా. ఈరోజు మేఘా కృష్ణారెడ్డిని ఏ విధంగా మన ఆర్టీసీ నేను ఒక ప్రూఫ్తో సహా ఈరోజు మీ ముందు తీసుకొని వస్తా, ఒక్కొక్క ప్రూఫ్తో సహా నేను చేస్తా. ఎందుకంటే జీవోలు అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి నేను వాటి ద్వారానే నేను మాట్లాడి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈరోజు ఏ విధంగా మన దాన్ని ఏది మన ఆర్టీసీని ఖతం చేయాలని, ఆర్టీసీని గుంజుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది అనేది చెప్తా. ఇది వోల్క్రా గ్రీన్ టెక్ లిమిటెడ్, ఏ సబ్సిడరీ ఆఫ్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ has received the largest single order for electrical buses in South India, 550 pure electrical buses from Telangana State Road Transportation Corporation. ఎన్నో తారీఖు ఇది 6 మార్చ్ 2023. అంటే దీనికి పునాదులు ఎప్పుడు పడ్డాయి? ఆర్టీసీని కొల్లగొట్టాలనే పునాది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికెళ్ళే పడ్డది. 6 మార్చ్ 2023 రోజు ఏ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో ఎవరున్నారు? ఈరోజు సిండికేట్ ప్రభుత్వం నడుస్తుందని చెప్తున్నా. తెలంగాణ నడుస్తున్న సిండికేట్ ప్రభుత్వం బీఆర్ఎస్ అని కాదు, బీజేపీ అని కానీ, కాంగ్రెస్ అని కాదు, ఎంఐఎం కాదు, సిపిఎం కాదు, వీళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వస్తారు. ఇది 6 మార్చ్ 2023 నాడు మరి ఈ మేఘా కృష్ణారెడ్డి సంస్థకు 550 బస్సులకు గాను మీరు అప్పుడు కేసీఆర్ గారు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిండ్రు. అందులో మిస్టర్ కేవి ప్రదీప్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ Olectra Green Tech Limited said, we won the order to supply 50 standard floor 12-meter intercity coach e-buses and 500 low floor 12-meter intercity e-buses from TSRTC. We are proud to partner TSRTC. ఎవరండి వీరు? TSRTC అంటే అప్పుడు TGRT ఇది. అంతేకాకుండా వీళ్ళకు నేను ఈరోజు ఆర్టీసీని ఎట్లా కొల్లగొట్టిండ్రు, ఆర్టీసీని ఎట్లా దిగమింగే ప్రయత్నం చేస్తుండ్రు, ఆర్టీసీ ఆస్తులను ఎట్లా మింగిర్రు అనేది ప్రతి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేస్తా. మన ఈరోజు ఉద్యమం అనేది ఎంతమందిని డిస్మిస్ చేసిండ్రు, ప్రతి ఒక్కటి ఈరోజు ప్రతి ఒక్క హక్కు కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు మనకు శంకర్ గౌడ్ గారు అప్పజెప్పిపోయింది. ఈరోజు సమాజానికి, ఈ సమాజానికి అప్పజెప్పిన ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేఘా కృష్ణారెడ్డి గారికి అక్కడికెళ్ళి మొదలై ఈరోజు ఎక్కడికి వచ్చిందంటే మరి మొట్టమొదటి బస్సు నేను ఎన్ని ఆర్డర్లు ఇచ్చినో నేను చెప్పిన బీఆర్ఎస్ తర్వాత మళ్ళా ఇంకొక ఆర్డర్ ఒలెట్రా బ్యాగ్స్ 500 crores ఆర్డర్స్. ఓకేనా? ఇంకొకటి ఆర్డర్ ఇది ఎప్పుడు ఇచ్చిందంటే ఇది 2022 ఒక ఆర్డర్ ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. ఇదే మేఘా కృష్ణారెడ్డికి ఎన్ని బస్సులు ఇచ్చిందంటే Olectra Green Tech Limited, a part of Mega Engineering Limited Group, has bagged another order from TSRTC for 300 electrical buses. The value of this order is nearly 500 crores. కేసీఆర్ గారు మరొక 500 బస్సులు ఆయనకిచ్చి వాళ్ళకు మళ్ళొక 500 కోట్ల రూపాయలు ఆర్డరు కేసీఆర్ గారు వాళ్ళకి ఇచ్చారు. ఓకేనా? మళ్ళీ ఇంకొక ఆర్డర్ ఈ విధంగా 1-2 ఆర్డర్లు కాదు, ఇస్తానే పోయిండు. మళ్ళా జూన్ 23 500 బస్సులు ఇచ్చింది కదా. ఇంకా ఇదైపోయిన తర్వాత ఇంకో బస్సు ఇచ్చింది ఆయనకు 10,000 కోట్లది. 10,000 కోట్లకు సంబంధించిన ఇంకొక ఆర్డరు వాళ్ళకి ఇచ్చిండ్రు. ఈరోజు ఇది కూడా Olectra Green debunks reports of 10,000 crore ఈ బస్ ఆర్డర్ క్యాన్సిలేషన్. ఎవరు? మహారాష్ట్ర. మన లెక్క కాదు. చూడండి ఇక ఇక్కడ Olectra Green Tech Limited, ఇది ఎన్నో తారీఖు? మే 27, 2025 రోజు ఏం చేసినా చూడండి, మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా చూడండి. Olectra Green Tech Limited on Tuesday said it has not received any official cancellation order
for its electrical bus contract in Maharashtra, countering earlier media report that 10,000 crore deal had been scrapped over procedure. The contract execution is under process. Haven't received any cancellation అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటారు. కానీ despite the clarification, shares of Olectra slide as much as 13% during intraday trading after Maharashtra Transport Minister Pratap Saranik posted on X that a tender for electrical bus Banteli has been cancelled అని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఈయన వీళ్ళు ఏమైనా బస్సులు తయారు చేస్తుండ్రా? ఆర్టీసీ మేఘా కృష్ణారెడ్డికి ఏమైనా బస్సులు తయారు చేసే కంపెనీ ఉందా? ఆయనకి ఎందుకు ఇవ్వాలి బస్సులు కంపెనీ? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళైతే ఈయన కొనుక్కొస్తుండో అక్కడికి వెళ్ళి టీజీఎస్ఆర్టీసీ కొనుక్కోవచ్చు కదా. ఎందుకంటే మేఘా కృష్ణారెడ్డికి ఈరోజు బస్సులు తయారు చేసే ఫ్యాక్టరీ ఏం లేదు కదా. ఆయన జపాన్కెలో చైనాకెలో ఎక్కడో ఒక దగ్గర కొంటారు, కొని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సప్లై చేస్తాడు. అది ఆయనకెందుకు, ఆయన కొనుగోలు చేసే పరిస్థితి ఆయనకెందుకు ఇస్తున్నారు అంటే ఆయన ఈ బస్సులో ఎక్కువ కోడ్ చేసి ఆ వచ్చే కమిషన్లలో గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఇచ్చిండ్రు. అది కేసీఆర్ గారు మాట్లాడాలి, కేటీఆర్ గారు మాట్లాడాలి. ఈ బస్సుల పైన ఈ మజా దాకింది వీళ్ళకు, ఈ మజా దాకి వచ్చినప్పుడు సజ్జనర్ గారు దానికి ఎండిగా ఉండే మరి ఈ బస్సుల కొనుగోలు వ్యవహారంలో ఏం జరిగింది, ఎన్నెన్ని బస్సులు కొన్నారు, దానికి ఎంత ఖర్చు అయింది అని చెప్పేసి ఈరోజు ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకుండా నాకు సబ్జెక్ట్ ఇస్తేనే పూర్తి వివరాన్ని నేను తిరిగి చెప్తా. మేఘా కృష్ణారెడ్డి అనేటువంటి కంపెనీలు లేవు. మరి మేఘా కృష్ణారెడ్డితో ఎందుకు కొన్నారంటే కమిషన్లు ఆయన అక్కడికి ఉంటాడు, ఆయన కమిషన్లు తయారు చేస్తాడు, ఆ కమిషన్లు వీళ్ళకు బ్యాక్డోర్ ద్వారా అందియనికి అని చెప్పేసి మేఘా కృష్ణని తీసుకొచ్చింది. ఇక ఆ దరిద్రం ఈరోజు ఎక్కడికి వచ్చిందంటే గత ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఇవన్నీ మనకు శంకర్ గౌడ్ గారు, ఈరోజు లింగారెడ్డి గారు మనకు నేర్పున్నటువంటి పాఠాలు. అంతేకాకుండా కొంతమందిని యూనియన్ లీడర్లను కూడా ఈరోజు నేను లైన్లో తీసుకొని పోతున్నా. దయచేసి ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. అన్ని చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈరోజు నేను మాట్లాడుతున్నా. గవర్నర్ గారిని కూడా నేను ఫోటోలు పెట్టిన, గవర్నర్ గారికి నేను ఈరోజు రీప్రజెంటేషన్ ఇచ్చిన. ఇవన్నిటి మీద ఈరోజు ఎందుకు ఆర్టీసీని కావాలని నిర్వీర్యం చేస్తూ ఉంది పొలిటికల్ సిండికేట్, అన్ని పార్టీలు ఉన్నోళ్ళు. ఎందుకు ప్రభుత్వం ఆర్టీసీ యొక్క ఆస్తులు 90 ఏళ్ల పాటు లీజుకి ఎందుకు దేనికోసం ఇచ్చిండ్రు? ఈరోజు వీళ్ళే అంత పెద్ద ఆస్తులు పెట్టుకొని వీళ్ళే దాన్ని డెవలప్ చేయొచ్చు కదా. వీళ్ళే దీనికి వాళ్ళందరికీ లీజులకు ఇచ్చే బదులు వీళ్ళే లోన్లు తీసుకొని నిర్మాణాలు చేసి అవి కట్టే తాహత్తు వీళ్ళకి వచ్చేది కదా. దేనికోసమని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అక్కడ ఒక ఎమ్మెల్యే, నిజామాబాద్లో ఆర్మూర్లో ఒక ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆయనకి ఎందుకు ఇవ్వాలి కాంప్లెక్స్, ఇక్కడ పసునూరి దయాకర్ అనేటోనికి ఇవ్వాలి. నాకు తెలిసినవి కొన్ని అక్కడక్కడ ఇచ్చినాయి. ఈరోజు డిపోలు తీసుకుపోయి మేఘా కృష్ణారెడ్డికి ఎందుకు ఇవ్వాలి? మనకు పవర్ లేదా? ఆస్తులు కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద లేదా? ఈరోజు వాళ్ళని ఎందుకు ప్రోత్సహించాలి అని అంటే దీన్ని నిర్వీర్యం చేసి దీనికి ఉన్న భూములు జాగాలన్నీ మనం దిగమింగాలనే ఆలోచనతోని కుట్రంత్రాలతో చేసి ఈరోజు ఉద్యోగులని చిన్న పిటి కేసెస్ మీద వాళ్ళని డిస్మిస్ చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇంత దౌర్భాగ్యానికి ఈరోజు వచ్చింది. ఈరోజు నేను గవర్నర్ గారికి 5 సార్లు పిటిషన్ ఇచ్చినా లేదు, కానీ ఈరోజు పెళ్లిలో పోనీకి మాత్రం ఉన్నది. గవర్నర్ గారికి జీతాలు ఎవరిస్తారు సార్? తెలంగాణ గవర్నర్ గారికి జీతాలు ఎవరిస్తారు? తెలంగాణ గవర్నర్ గారు ఉన్న రాజ్భవన్కి ఈరోజు పన్ను ఎవరు కడతారు? దాని కరెంటు బిల్లు ఎవరు కడతారు? టెలిఫోన్ బిల్లు ఎవరు కడతారు? కార్ల బిల్లు ఎవరు కడతారు? దానికి డీజిల్ ఎవరు పోపిస్తారు? పెట్రోల్ ఎవరు పోపిస్తారు? దేనికోసం పెట్టింది ఇక్కడ? తెలంగాణ పౌరుల యొక్క హక్కులు కాపాడడానికి, మన రైట్స్ కాపాడే హెడ్గా గవర్నర్ గారు ఉన్నారు. గత గవర్నర్ గారు ఉన్నప్పుడు నేను గుర్తు చేసిన ఈ గవర్నర్ నిన్న దినాన మరి 48 డిగ్రీల ఎండ ఉంటుంది. ఆ ఎండలో మనం ఈరోజు నేను షర్ట్ వేసుకొని ఇంట్లో కూర్చున్నా కానీ నాకు లోపల చెమటలు గారిపోతున్నాయి. అసలు టైంలో మీద పెట్రోల్ పోసుకొని ఈరోజు అగ్గిపెట్టె గీసుకొని ఆ శరీరం కాలిపోతూ ఉంటే ఎంత నరక యాతన అనుభవించింది అనేది ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. అది ఎంత బగబగ మండలాల్లో ఆయన శరీరం కాలుతూ ఉంటే, ఈరోజు నా ఆర్టీసీ కుటుంబం నాశనం అయిపోతూ ఉంటే, ఈరోజు నేను దీనికి ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఒక సంస్థలో ఒక ఆయన జాయిన్ అయిన తర్వాత ఆ సంస్థకు ఆ ఉద్యోగి అయినా కానీ తల్లి కొడుకుల సంబంధం లెక్క ఉంటుంది. ఇది ఆర్టీసీకి మరీ ఎక్కువ ఉంటుంది. ఆర్టీసీకి ఈరోజు వాళ్ళకు కానీ, రైల్వే వాళ్ళకు కానీ, రవాణా సంస్థ వాళ్ళకు కానీ ముఖ్యంగా ఆ సంస్థకు వాళ్లకు ఒక అభినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ సంస్థ నుండి మమ్మల్ని ఈరోజు బలి చేసే ప్రయత్నం చేసిండ్రు, మేము ట్రాప్లో పడ్డాము, మేము సమ్మెకు పోవాలని ప్రభుత్వం చూసింది అనేది శంకర్ గౌడ్కు అర్థమైపోయింది, లింగారెడ్డికి అర్థమైపోయింది. మేము ట్రాప్లో పడిపోయినాం, మేము ఆగం కాబోతున్నాం, మేము రోడ్ల మీద పడబోతున్నాం అని చెప్పి మాకు ఇట్లా కావద్దని
ఒక శ్రీకాంతాచారి ఆ రోజు తెలంగాణ ఉద్యమం నిర్వీర్యమవుతా ఉంటే ఇక కేసీఆర్ గారి ఇక దీక్ష విరమించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకున్నాడు, అగ్గిపెట్టె కాల్చుకున్నాడు, శరీరం బగ మండింది. ఆ రోజున ఆయన మంటలు రగులుతూ ఉంటే ఈరోజు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కవిత ఇద్దరు పార్ట్నర్షిప్లో వాళ్ళేమో కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కవిత ఇద్దరు పార్ట్నర్స్గా ఆ కంపెనీ ఆవిర్భవిస్తుంది. అదే సంవత్సరము శ్రీకాంతాచారి తెలంగాణ కోసం మరణిస్తారు. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే వీళ్ళిద్దరు కలిసి పార్ట్నర్స్గా వీళ్ళు వ్యాపార సంస్థలు పెట్టే ప్రయత్నం చేస్తారు. శ్రీకాంతాచారి త్యాగంతో తెలంగాణ ఉద్యమం అనేది టర్న్ అయిపోయింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. సకల జనుల సమ్మెకు అందుకుంది, మిలియన్ మార్చ్ అందుకుంది. అప్పుడు ఆర్టీసీ వాళ్ళని బొత్స సత్యనారాయణ ఢిల్లీకి పిలిపించి అప్పుడు ఒక సాహిబ్ మహమూద్ అలీ ఎవరో దానికి ఇదిగుండే, దయచేసి మీరు సకల జనుల సమ్మెను మీరు విరమించుకోండి, మేము ప్రభుత్వ పరం చేస్తాము, ప్రభుత్వంలో మీ సంస్థను మేము విలీనం చేస్తాము, కాబట్టి మీరు విరమించుకోండి అని అంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏమైనా చేస్తాం, మా తెలంగాణ మాకు వచ్చిన తర్వాత, మేము మా తెలంగాణ సాధించుకున్న తర్వాత, మా తెలంగాణ మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, మా మంత్రులు వచ్చిన తర్వాత ఇక ప్రభుత్వం మా చేతుల్లోనే ఉంటుంది, మా గుప్పిట్లో ఉంటుంది, మేము మళ్ళీ భాగస్వామ్యం ఉంటాము, కాబట్టి మేము ప్రభుత్వ పరం చేయాల్సిన అవసరం లేదు, మేమే చేసుకుంటాము, ఆర్టీసీని ఇంకా బలోపేతం చేసుకుంటామని చెప్పేసి ఆ రోజున మరి ఆర్టీసీ కార్మికులు వాళ్ళు ఇచ్చిన ఆఫర్ను పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో 36 మంది చనిపోయినారు ఆర్టీసీ కార్మికులు 36 మంది ఆ రోజు చనిపోయినారు తెలంగాణ ఉద్యమంలో. వచ్చిన తర్వాత ఏమైంది, కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, అంటే డిస్మిస్ నౌకర్లకి వెళ్ళి తీసేసుడు, ఇష్టానుసారంగా వాళ్ళని చేసే పరిస్థితి వచ్చింది. ఇక చివరికి ఆ సమయంలో వాళ్ళు సమ్మె తీసుకుంటున్న సందర్భంలో వాళ్ళని బెదిరించుడు, వాళ్ళని భయపెట్టించుడు, ఈ విధంగా అనేకమైన తీర్ల వాళ్ళపైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఆ రోజు చేసిండ్రు. అయినా కానీ వాళ్ళు దేనికి కూడా భయపడలేదు, దేనికి కూడా జంకలేదు, వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. ఆ రోజు బాజాప్తా మరి అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మా ప్రభుత్వం వస్తుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాగానే మేము విలీనం చేసి అని ప్రగల్భాలు పలికిండ్రు. మరి దాని తర్వాత ఎన్నికలకు ముందుగా మరి కేసీఆర్ గారు మరి దాన్ని అసెంబ్లీలో పెట్టి దాని మీద చర్చించే ప్రయత్నం చేసిండ్రు. మరి అది ఎక్కడి దాకా వచ్చింది, అది ఏమైపోయింది, ఇయాటి వల్ల దాని మీద ఎందుకు చర్చ లేదు, ఎందుకు మాట్లాడతలేరు అని అంటే ఈరోజు మళ్ళా ఆ బిల్లు నంబర్ కూడా చెప్తా, నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి, దయచేసి మీరు లాస్ట్ వరకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆ రోజు ఏం జరిగింది, బిల్లు ఏం జరిగింది అనేది నా దగ్గర ఉన్నది. తెలంగాణ రాజపథం, ది తెలంగాణ గెజిట్ పార్ట్ 4 ఎక్స్ట్రాడినరీ పబ్లిష్డ్ బై అథారిటీ. ఇది ఆగస్టు 6, 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పెట్టినటువంటి బిల్ టు ప్రొవైడ్ ఫర్ ది అబ్జర్వేషన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ into the government service and to provide for the matters connected therewith and incidental thereto be it enacted by the legislature of the Telangana in the 74th year of the Republic of India follows. The act may be called as Telangana State Road Transport Corporation Observation of Employees into Telangana Government Service Act 2023. ఇంకో జియో అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ ఇక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇదేటో పోయేటట్టుకున్నది అని చెప్పి అయితే ఇట్ షాల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ సచ్ డేట్ యాజ్ ది గవర్నమెంట్ బై నోటిఫికేషన్ ఇన్ ది తెలంగాణ గెజిట్ అపాయింట్మెంట్ in the definitions in this act unless the context otherwise requires employees of TSRTC means such regular employees born on the rolls of the TSRT working on the state of the coming into force of this act. Government means the government of Telangana. Government service means services any office of department into the government.